ఆనంద్ భైరవి ప్రకాష్ని కలిసిన తర్వాత, ఎరా నువ్వేనా నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేసేది? ఎందుకురా నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? ఒక ఆడపిల్లని బ్లాక్మెయిల్ చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? మర్యాదగా నీ దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ నాకు ఇచ్చేసి నీ దారి నువ్వు చూసుకొని బుద్ధిగా బతుకు, లేకపోతే నీ చేత ఊచలు లెక్క పెట్టిస్తాను అని చెప్పి ఆనంద్ భైరవి ప్రకాష్కి వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఇకప్పుడు ప్రకాష్, చూడు ఆనంద భైరవి, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూడకు. నువ్వు కనుక నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నీ కూతురికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా నేను బయట పెట్టేస్తాను. అలా జరగకుండా ఉండాలంటే మర్యాదగా నేను చెప్పింది నువ్వు చెయ్యి అని ప్రకాష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద, ఏం కావాలి నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో నీ కొడుకు దర్శన్, నీ కోడలు శరణ్య ఇద్దరు విడాకులు తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని కండిషన్ పెడుతున్నావో? అసలు దర్శన్ వాళ్ళకు నీకు ఏంటి సంబంధం? వాళ్ళు విడాకులు తీసుకోవడం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏంటి అని చెప్పి ఆనంద్ భైరవి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ప్రకాష్, అదంతా నీకు అనవసరం, ముందైతే నేను చెప్పింది చెయ్యి. వాళ్ళు విడాకులు తీసుకుంటేనే నీ కూతురు జీవితం బాగుంటుంది, లేదంటే నీ కూతురు బతుకు బజార్న పడుతుంది, పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెడుతుంది అని చెప్పి ప్రకాష్ ఆనందని బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద ఏమీ మాట్లాడలేక ఆలోచనలో పడుతుంది. చూడు, నీకు 2 days టైం ఇస్తున్నాను. వాళ్ళిద్దరూ సంతకం చేసిన విడాకుల పేపర్స్ని నువ్వు నాకు చూపించాలి, లేకపోతే నీ కూతురికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా ఇంటర్నెట్లో పెట్టేస్తాను అని చెప్పి ప్రకాష్ ఆనంద్ భైరవిని బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక చాటుగా ఉండి ఇదంతా చూస్తున్న సమీర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రకాష్ని హక్ చేసుకొని, చాలా థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావని నేను అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటే, చిన్నప్పటి నుండి మనకి అమ్మ నాన్న లేకపోయినా మనం ఇద్దరమే ఒకరికొకరుగా కలిసి పెరిగాము. మరి అటువంటి నా ముద్దుల చెల్లెలి కోసం నేను ఈ మాత్రం కూడా చేయలేనా? ముందైతే ఆనంద భైరవిని ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ దర్శన్కి శరణ్యకు విడాకులు వచ్చేలాగా చేస్తాను. ఆ తర్వాత ఆనంద భైరవిని దగ్గర ఉండి నీ పెళ్లి చేసేలాగా చేస్తాను అని చెప్పి ప్రకాష్ సమీరకి చెప్తూ ఉంటే, అన్నయ్య నువ్వు ఇలా చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు దర్శన్ని సొంతం చేసుకోగలనన్న నమ్మకం కలుగుతుంది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సమీర ప్రకాష్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. మరోపక్క శరణ్య దర్శన్ సమీరని ఫోన్లో చీ కొట్టడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే అత్తయ్య గారు కూడా చాలా సంతోషపడతారు. దర్శన్ గారిలో ఎప్పుడెప్పుడు మార్పు వస్తుందా అని చెప్పి అత్తయ్య గారు కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. డైరెక్ట్గా వెళ్ళి అత్తయ్య గారికి ఈ విషయం చెప్పాలి అని శరణ్య ఎంతో సంతోషంగా ఆనంద దగ్గరికి వస్తూ ఉంటుంది. మరోపక్క ఆనంద టెన్షన్గా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన ఆనందం చూడగానే రాజేశ్వరరావు, లీలావతి వీళ్ళందరూ కూడా, ఏమైంది ఆనంద, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? ఇందాక కూడా అలాగే హడావిడిగా బయటకు వెళ్ళిపోయావు, ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో ఆనంద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. అడిగేది నిన్నే ఆనంద, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? ఈ మధ్యకాలంలో నిన్నింత టెన్షన్గా మేమెప్పుడూ చూడలేదు అని చెప్పి లీలావతి, రాజేశ్వరరావు ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇక అనన్య పైనుండి ఇదంతా కూడా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అబ్బా, ఆనంద భైరవిని ఇన్ని రోజులకు ఇలా టెన్షన్ పెట్టించాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆనంద ఏం చెప్తుందా అని వింటూ ఉంటుంది. ఆనంద లహరి వైపు చూస్తూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి, ఏమైంది ఆనంద, అసలు ఏం జరిగిందో చెప్పమంటే నువ్వేంటి లహరి వైపు చూస్తున్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, జరిగింది మొత్తం కూడా ఆనంద్ భైరవి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పేస్తుంది. లహరి చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంది, వాడెవడో లహరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, లహరి గురించిన ప్రూఫ్స్ అన్నీ బయట పెట్టకుండా ఉండాలంటే దర్శన్ శరణ్య విడాకులు తీసుకోవాలని అంటున్నాడు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అసలు
నిన్ను బ్లాక్మెయిల్ చేసే అంత ధైర్యం వాడికి ఎక్కడి నుండి వచ్చింది ఆనంద? వాడికి నీ గురించి పూర్తిగా తెలుసా అసలు అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. అయినా అసలు దర్శన్ శరణ్య ఇద్దరు విడాకులు తీసుకోవడం వల్ల వాడికి కలిగే లాభం ఏంటి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు అక్క అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, మరి ఇంతకీ ఈ విషయంలో నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద లహరిని పోలీసుల ముందు నిలబెట్టాలని డిసైడ్ అయిపోయాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు లీలావతి రాజేశ్వరరావు ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఏమంటున్నావు ఆనంద, నువ్వు మన లహరిని పోలీసులకు అప్పగిస్తావా అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, అవునక్క, అది తప్ప నాకు మరొక మార్గం కనిపించడం లేదు. లహరి తెలిసి చేసిన తెలియక చేసిన లహరి వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. కాబట్టి తనని తీసుకువెళ్ళి పోలీసులకు అప్పగించడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, వద్దు ఆనంద, అలా చేస్తే లహరి జీవితం నాశనం అవుతుంది. ఒక్కసారి లహరి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కొస్తే ఇక తనకు జీవితంలో పెళ్లి జరగదు అని చెప్పి అన్యాయంగా మన అమ్మాయి భవిష్యత్తుని నాశనం చేయొద్దు అని చెప్పి లీలావతి రాజేశ్వరరావు ఇద్దరు కూడా అంటూ ఉంటారు. లహరిని పోలీసులకు అప్పగించకుండా ఉండాలంటే దర్శన్ శరణ్యలకు విడాకులు ఇప్పించాలి. కానీ ఆ పని నేను ఎలా చేయగలను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో లీలావతి, నువ్వు అనుకుంటే ఖచ్చితంగా చేయగలవు ఆనంద. దర్శన్కి శరణ్యకు విడాకులు ఇప్పించడమే ఈ సమస్యకు పరిష్కారం. ఎలాగో దర్శన్కి శరణ్య అంటే ఇష్టం లేదు. ఎప్పటి నుండో దర్శన్ కూడా విడాకులు కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు శరణ్యను కూడా విడాకులకు ఒప్పించావంటే వాళ్ళ ఇద్దరికి విడాకులు జరిగిపోతాయి. అప్పుడు మన అమ్మాయి జీవితాన్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద మనసులో, అయ్యో అక్క, ఇప్పుడిప్పుడే దర్శన్లో మార్పు మొదలైంది, వాళ్ళిద్దరూ దగ్గర అవుతున్నారని సంతోషించేలోగా విడాకుల గురించి మాట్లాడి వాళ్ళని నేను ఎలా విడదీయగలను అని చెప్పి ఆనంద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. శరణ్య నీ మాట ఖచ్చితంగా వింటుంది. నువ్వే ఏదో ఒక విధంగా శరణ్యని విడాకులకు ఒప్పించాలి అని చెప్పి లీలావతి రాజేశ్వరరావు ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇక ఆనంద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న అనన్య, ఖచ్చితంగా నీకు ఈ ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదు ఆనంద భైరవి. కూతురి జీవితాన్ని కాపాడుకోవాలంటే కొడుకు జీవితాన్ని నాశనం చేయాలి. కొడుకు జీవితాన్ని నిలబెట్టాలంటే లహరిని జైలుకి పంపించాలి. ఈ రెండిటిలో ఏ ఒక్కటి జరిగినా కూడా నువ్వు కృంగిపోవడం ఖాయమని చెప్పి అనన్య అనుకుంటుంది. ఇక ఇంతలో శరణ్య దర్శన్ మారిపోయిన విషయం గురించి ఆనందకు చెప్పాలని ఇంటికి వస్తుంది. శరణ్య ఇంటికి రావడంతో లీలావతి రాజేశ్వరరావు ఇద్దరు శరణ్యని విడాకులకు ఒప్పించమని సైగ చేస్తూ ఉంటారు. ఆనంద శరణ్యతో నువ్వేదో మాట్లాడాలన్నావు కదా, వెళ్ళి మాట్లాడు అని అంటూ ఉంటే, అమ్మ శరణ్య రామ్మ, నీతో నేను ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య గారు అది అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, ఇక్కడ కాదమ్మా, సపరేట్గా మాట్లాడాలి అంటూ ఆనంద శరణ్యని గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఇకప్పుడు శరణ్య, ఏమైంది అత్తయ్య గారు, ఎప్పుడు లేంది మీరు అలా ఉన్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు ఆనంద, అమ్మ శరణ్య, నీతో ఒక విషయం చెప్పాలి, కానీ అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శరణ్య, మరేం పర్వాలేదు అత్తయ్య గారు, అది ఎటువంటి విషయమైనా సరే మీరు మొహమాటం లేకుండా నాతో చెప్పచ్చు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద, మన లహరి జీవితం చిక్కుల్లో పడిందమ్మా. లహరి అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంది. ఆ కేసు నుండి బయటపడాలంటే నువ్వు దర్శన్ ఇద్దరు విడాకులు తీసుకోవాలని ఒకడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇప్పుడు లహరిని కాపాడుకోవాలంటే నువ్వు దర్శన్ ఇద్దరు విడాకులు తీసుకోవాలి అని చెప్పి ఆనంద అనగానే శరణ్య ఒక్కసారిగా ఆనంద మాటలకి షాక్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ ఆనంద, దర్శన్ మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసమ్మా. ఇప్పుడిప్పుడే దర్శన్లో కూడా మార్పు మొదలైంది. అటువంటిది మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని నాకు అస్సలు లేదు. కాకపోతే
ఈ సమస్యకి ఎటువంటి పరిష్కారం ఆలోచించాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య, అత్తయ్య గారు అడగకుండానే మీరు నాకు ఎన్నో ఇచ్చారు అత్తయ్య గారు, ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి మొట్టమొదటిసారి మీరు నన్ను ఒక కోరిక కోరారు. కోడలిగా మీ కోరిక తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మీరు అడిగినట్టుగా నేను ఖచ్చితంగా దర్శన్ గారికి విడాకులు ఇస్తాను. ఈ విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అనగానే ఇకప్పుడు ఆనంద ఎంతగానో ఎమోషనల్ అవుతో, అమ్మ శరణ్య, నన్ను క్షమించు తల్లి, మీ ఇద్దరిని ఒకటి చేయాల్సిన నేనే నా చేతులతో విడగొడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య, దయచేసి మీరు అలా బాధపడకండి, లహరి జీవితం నాశనం అవ్వకూడదు, అందుకు నా వల్ల ఏం చేయగలుగుతానో అది తప్పకుండా చేస్తాను అని చెప్పి శరణ్య ఆనంద భైరవికి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద భైరవి శరణ్యని దగ్గరికి తీసుకొని, అమ్మ శరణ్య, నీలాంటి కోడల్ని దూరం చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదమ్మా, కాబట్టి నీతో నేను ఒక విషయం చెప్తాను. ఇందాక నేను దర్శన్కి నీకు విడాకులు జరగాలని చెప్పాను కదా, కానీ అందరి దృష్టిలో మీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టుగా నటించాలి. వీటన్నిటికీ సూత్రధారి ఎవరో, అసలు మీ విడాకులకు అతనికి ఏంటి సంబంధమో మొత్తం కూడా నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు నువ్వు కూడా దర్శన్కి నిజంగానే నువ్వు విడాకులు ఇస్తున్నట్టుగా నటించు, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి అని చెప్పి ఆనంద శరణ్యకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య అలాగే అత్తగారు అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు ఆనంద శరణ్యని బయటకు తీసుకొచ్చిన తర్వాత రాజేశ్వరరావు, లీలావతి వీళ్ళందరూ కూడా ఆనంద శరణ్యతో ఆ విషయం గురించి మాట్లాడవా అని చెప్పి అంటూ ఉంటే, అత్తయ్య గారు నాతో అన్ని విషయాలు చెప్పారు అత్తయ్య గారు, దర్శన్ గారికి విడాకులు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, లహరి జీవితం నాశనం అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి నేను దర్శన్ గారికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పి శరణ్య చెప్పగానే అప్పుడు లీలావతి శరణ్య చేతులు పట్టుకొని, అమ్మ శరణ్య, చిన్నదానివైనా మా బాధని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. ఇకప్పుడు ఇదంతా వింటున్న అనన్య, అబ్బో, ఈ శరణ్య అత్తగారి కోసం భర్తను దూరం చేసుకోవడానికి కూడా బాగానే సిద్ధపడింది, ఈ విషయం సమీరకు తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. దర్శన్ గారిని కూడా నేను విడాకులు తీసుకోవడానికి ఒప్పిస్తాను అని చెప్పి శరణ్య ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆనంద మనసులో ఎట్టి పరిస్థితుల్లోనూ శరణ్య దర్శన్లు విడిపోకూడదు, అలా అని లహరి కూడా శిక్ష పడకూడదు, నా కూతుర్ని నా కొడుకుని నేనే కాపాడుకోవాలి అని చెప్పి ఆనంద వీటన్నిటికీ సూత్రధారెవరో త్వరగా కనిపెట్టి అసలు ఆ బ్లాక్మెయిల్ చేస్తున్న వాడికి వీళ్ళు విడాకులు తీసుకోవడం వల్ల లాభం ఏంటో తెలుసుకుంటాను అని ఆనంద రాత్రంతా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆనంద అలా గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అనన్య పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అలా అర్ధరాత్రి సమీరకి ఫోన్ చేయడంతో, ఏంటి అనన్య ఈ టైంలో ఫోన్ చేసావని చెప్పి సమీర అంటూ ఉంటుంది. మధ్యాహ్నం నుండి నీకు ఫోన్ చేద్దాం అనుకుంటే మా ఆయన నా పక్కనే ఉన్నాడు, అందుకే నీకు ఫోన్ చేయలేకపోయాను, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని ఈ టైంలో ఫోన్ చేశాను. శరణ్య దర్శన్కి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంది, ఆ ఆనంద భైరవియే దగ్గరుండి వాళ్ళకు విడాకులు ఇప్పిస్తుంది, ఈ గుడ్ న్యూస్ చెప్పాలని నీకు ఫోన్ చేశాను. మొత్తానికి మీ అన్నయ్య వేసిన ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అయింది, ఆనంద భైరవి కుటుంబం చెల్ల చెద్ర అయిపోయినట్టే అని చెప్పి అనన్య అంటూ ఉంటే, ఓ అయితే ఇదంతా ఈ గుంటనక్క, ఆ దొంగ పిల్లి సమీర, తన అన్నయ్య కలిసి ఆడుతున్న నాటకం అన్నమాట. ఈ ముగ్గురికి చెక్ పెట్టే టైం వచ్చేసింది. ఈ సమీర సొంతూరికి వెళ్ళి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుంటే అప్పుడు వీళ్ళని నేను లాక్ చేయొచ్చు అని చెప్పి తర్వాత రోజు ఉదయాన్నే ఆనంద బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్తున్నానని చెప్పి సమీర సొంతూరికి వెళ్తుంది. ఇక అక్కడ సమీర వాళ్ళ కుటుంబం గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. సమీర తల్లిదండ్రులు ఇద్దరూ కూడా
యాక్సిడెంట్లో చనిపోయారని సమీర వాళ్ళ అన్నయ్య ప్రకాష్ దొంగతనాలు చేస్తూ ఎన్నోసార్లు పోలీసులకు పట్టుబడి ఒక మర్డర్ కేసులో కూడా ఇరుక్కొని కొన్నాళ్ల పాటు జైలుకు కూడా వెళ్ళొచ్చాడని పోలీసులు ఇంకా అతని కోసం గాలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆనందభైరవి ఈ ఒక్క పాయింట్ చాలు, వాణ్ణి ఎలా ఆట ఆడుకుంటానో అని చెప్పి ఇక ఆనందభైరవి ఓసే సమీర నీ అంతు తేల్చడానికి నేను వస్తున్నానే, ఈ ఆనందభైరవి అంటే ఏంటో తెలిసి మీరంతా నాతోనే ఆటలు ఆడతారు కదా అని చెప్పి ఇక అలా ఆనంద సమీర వాళ్ళ సొంతూరులో వాళ్ళ పుట్టు పూర్వోత్తరాల గురించి మొత్తం కూడా తెలుసుకొని ఆట మొదలు పెడుతుంది. ఆనంద శరణ్యకు ఫోన్ చేసి, అమ్మ శరణ్య, నువ్వు తొందరపడి దర్శన్తో విడాకుల విషయం గురించి ఏమీ మాట్లాడద్దు, ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలిసిపోయింది, వాళ్ళకు చెక్ పెట్టే టైం వచ్చేసింది, ఇకపై అంతా నేను చూసుకుంటానని చెప్పి అంటూ ఉంటే, ఎవరత్తయ్య గారు ఇదంతా చేస్తుందని చెప్పి శరణ్య అడుగుతుంది. ఇదంతా చేస్తుంది ఆ ప్రకాష్ గాడు, సమీర అన్నయ్య, వాడే లహరిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు, కావాలని లహరిని ఈ కేసులో ఇరికిస్తున్నాడు అని చెప్పి ఇక అలా మొత్తం కూడా ఆనందభైరవి శరణ్యకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య, అలాగే అత్తయ్య గారు, దర్శన్ గారితో నేను ఏ విషయాలు కూడా చెప్పను అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక ఆనంద ప్రకాష్ మరొకసారి ఆనందను బ్లాక్మెయిల్ చేయడం కోసం అని చెప్పి తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద ప్రకాష్ పూర్తి పేరుతో పిలుస్తూ ఉంటే ప్రకాష్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నీ పూర్తి పేరు నాకెలా తెలిసిందనుకుంటున్నావా? ఆనందభైరవి ఇక్కడ నాతోనే పిల్లాటలు ఆడదామని చూసావు, నీ మీద బోలెడని క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు ఇంకా నీ కోసం వెతుకుతున్నారన్న విషయం నాకు తెలిసిపోయింది. ఇప్పుడు కనుక నువ్వు నాతోనే గేమ్ ఆడాలని చూస్తే నేను నీతో గేమ్ ఆడాల్సి ఉంటుంది. మర్యాదగా నీ దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ కూడా నాకు తీసుకొచ్చివ్వు, లేకపోతే నేను నీ గురించి పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయిస్తాను. ఆల్రెడీ పోలీసులు ఎన్నో రోజులుగా నీ కోసం వెతుకుతున్నారట కదా, వాళ్ళు నీ గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి ఆనంద రివర్స్ డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది. ఇక దాంతో ఈ ఆనంద మామూలుది కాదు, అసలు నా గురించి ఇంత తక్కువ టైంలో ఇన్ని వివరాలు ఎలా తెలుసుకుందా అని చెప్పి ప్రకాష్ భయంతో వణికిపోతూ ఉంటాడు. నువ్వు నాకు 48 గంటలు టైం ఇవ్వడం కాదు, నేనే నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. 24 గంటల్లోగా నీ అంతటా నువ్వే ప్రూఫ్స్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలంటూ ఇక ఆనంద ప్రకాష్ని భయపెడుతూ ఉంటుంది. మరోపక్క దర్శన్ రాత్రిపూట శరణ్య కోసం అని చెప్పి ఒక సారీని తీసుకుని వస్తాడు. ఈరోజు ఎలాగైనా సరే శరణ్యకు నా మనసులో ఉన్న మాట చెప్పాలి అని చెప్పి అలా దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి తన చేతికి గిఫ్ట్ ఇస్తూ, శరణ్య, ఇన్ని రోజులు నేను బాధ పెట్టినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. నేను బాగా ఆలోచించక ఒక నిర్ణయానికి వచ్చాను. నీతో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఇకపై నా జీవితంలో సమీర ఉండదు. నా మనసులో అయినా నా పక్కనైనా కేవలం నీకు మాత్రమే స్థానం ఉంటుంది. ఐ లవ్ యూ శరణ్య అంటూ దర్శన్ శరణ్యకి ఐ లవ్ యూ చెప్పడంతో ఇక శరణ్య ఎంతో సంతోషంతో దర్శన్ని హగ్ చేసుకుంటుంది. ఇక ఆ విధంగా మొత్తానికి దర్శన్ శరణ్యని అర్థం చేసుకొని కొత్త జీవితం మొదలు పెడతాడు. మరోపక్క ప్రకాష్ పుట్టు పూర్వత్రాలు అన్నీ కూడా తెలుసుకున్న ఆనంద ప్రకాష్ని ముప్పు తిప్పలు పెడుతూ ముచ్చమటలో పట్టిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.